రాజకీయాలు గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సాగుతున్న మొత్తం రాజకీయం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం పునాది. ఈ పునాది సరిగా పడితేనే తెలంగాణ భవిత. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు దొర పోకడలను అణిచివేశారు. కేసీఆర్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఈసారి తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అఖండ విజయం ప్రాప్తించేలా తీర్పునిచ్చేందుకు అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ లాంటి బీజేపీ అగ్రనేతలు ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు. మల్కాజ్గిరి లాంటి అతిపెద్ద నియోజకవర్గంలో పోటీ చేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్లో ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నారు. ప్రశ్నించే గొంతుక లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే నియోజకవర్గ రూపురేఖలు మారడం ఖాయం. ప్రజలు చైతన్యవంతులై ఓటు వేస్తే తెలంగాణ భవిత మేలుకొలుపవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతుకుల బొంతలా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. ప్రజలెన్నుకున్న సర్కార్ పాలన సాగించాలి, ప్రజా పాలన చేయాలి. కేవలం ప్రకటనలు, మాటల్లోనే పాలన కారాదు. కేసీఆర్ ఏ అరాచక పాలనతో ఎన్నికల్లో ఓడిపోయారో అదే పాలన నేను సాగిస్తాను అంటే ఎలా? అందుకు కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనేత ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి బరిలో దిగడం ఇప్పుడు రాజధాని వాసులకు ఊరటనిస్తోంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు మల్కాజ్గిరి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడి అన్న చందంగా మారింది. అతుకుల బొంతలా మారిపోయింది. గెలిచిన వారు రాజకీయాలు చేస్తూ కాలం గడిపేయడంతో ఈ నియోజకవర్గం పేరుకు మాత్రమే ఆసియాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. కానీ ప్రజల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో మల్కాజ్గిరి పాత్ర పెరిగితే అది తెలంగాణకు మేలి మలుపు అవుతుంది. దేశ బంగారు భవితకు దోహదకారవుతుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మల్కాజ్గిరిలో సుమారుగా 36 లక్షలకు పైగా ఓటర్లున్నారు. మెజార్టీ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఢిల్లీలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలుస్తున్న ఈటెల రాజేందర్ గెలవాలని ఆశిస్తున్నారు. అలా జరిగినప్పుడే మల్కాజ్గిరి అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణ ఎంపీలకు ఈటెల ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. మోదీ నాయకత్వంలో సుపరిపాలన అందించేందుకు వీలు కలుగుతుంది. మార్పు తెలంగాణ గడ్డపై మరో కొత్త మలుపు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 17కి 17 స్థానాల్లో విజయం సాధిస్తే తెలంగాణకు మేలుకొలుపు అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ విజయాలతో పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నేతృత్వంలో భవిష్యత్ రాజకీయం సాగాలంటే ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టంలో ప్రజలు వివేకంతో వ్యవహరించాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిరథ మహారథులందరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఏం చేయగలుగుతుందో గత 5 ఏళ్లుగా చూశారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేస్తే కేంద్ర పథకాలు తెలంగాణకు నడిచొస్తాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలి. అప్పుడే రియల్ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈటెల రాజేందర్ ను గెలిపించేందుకు సైనికుల్లా కదలాలి. రాజేందర్ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో మార్పు ఏం జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇకపై జరగబోయేది మరో లెక్క. మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పని చేయాలంటే ఎంతో చేసుకోవచ్చు. అటు ప్రభుత్వాలు, ఇటు సిఎస్ఆర్ ద్వారా చేసుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. కానీ ఇప్పటి వరకు మల్కాజ్గిరి నుంచి గెలిచిన వారెవరు కూడా ఈ ఆలోచనలు చేయలేదు. ఏ కాడికి తాము రాజకీయంగా ఎలా ఉన్నత పదవులు పొందాలి, ఎలా తమ పనులు చక్కబెట్టుకోవాలని ఆలోచించారో తప్పించి తెలంగాణ ప్రజలకు మల్కాజ్గిరికి మేలు చేద్దామని భావించలేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి కొట్లాడుతున్నారు. ప్రజలకు అందుబాటులో లేని నాయకులను ఇన్నాళ్లు ఎన్నుకున్నామన్న గోసపడుతున్న మల్కాజ్గిరి ప్రజలకు ఈటెల రూపంలో అరుదైన అవకాశం లభించింది. ఇందుకు ముందుకు కదిలి ఈటెలను గెలిపించుకోవాలి. గత 2 దశాబ్దాలుగా ఈటెల అటు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుతూ ఇటు బడుగు బలహీన వర్గాల గొంతుకగా రాజ్యం చేశారు. హుజురాబాద్ ను తెలంగాణలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మల్కాజ్గిరి వంతొచ్చింది. మల్కాజ్
మల్కాజ్గిరిలో బీజేపీ బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటలను గెలిపించుకుంటే తెలంగాణ అభివృద్ధికి తొలి మెట్టు పడినట్టవుతుంది. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఓటర్లకు అభయమిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానంటున్నారు. దేశంలోని అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు తలదన్నేలాగా మల్కాజ్గిరిని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వంతో పని లేకుండా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టి 7 సెగ్మెంట్లలో ఏటా 10,000 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా పెట్టుబడులను తీసుకురావడంతో పాటు అభివృద్ధి పనులను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానంటున్నారు. మల్కాజ్గిరిని అభివృద్ధికి భాగ్యరేఖగా మార్చుతానంటున్నారు. ఉద్యోగాల కల్పన చేసి నియోజకవర్గంలో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పట్టుకొస్తానంటున్నారు. దేశం ముందడుగు వేయాలంటే తయారీ రంగంలో వేగంగా అభివృద్ధి జరగాలన్నది ఎవరైనా చెప్పే మాటే. అందుకు కంపెనీలను నియోజకవర్గంలో ప్రారంభించేలా ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో మల్కాజ్గిరిని తెలంగాణలో పెట్టుబడులకు స్వర్గధామంలా మార్చుతానంటున్నారు. అటు కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఇటు ఎల్బీ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వీటి రూపురేఖలు మార్చుతానంటున్నారు. 7 నియోజకవర్గాలకు 7 మేనిఫెస్టోలను తయారు చేస్తున్నారు. ఈటల రాజేందర్ త్వరలోనే మీ ముందుకొచ్చి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో వివరించనున్నారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే తెలంగాణలో బడుగుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానంటున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 3వ బీజేపీ సర్కార్ ఏర్పడటం ఖాయం. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ బిడ్డల ఆత్మగౌరవం నిలబెడతానంది. ఇలా ఎన్నో హామీలనిచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా తెలంగాణ ఆకాంక్షలకు పట్టం కడతానంది. గత ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రజలు ఆదరణ చూపించినప్పటికీ కేసీఆర్ పై ఉన్న కోపం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. అలవిగాని హామీలతో ప్రజలను ఇప్పుడు కాంగ్రెస్ వంచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకునేందుకు ఇప్పుడు ఈటల మన ముందుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణలో బడుగులకు పగ్గాలప్పగిస్తామని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే తెలంగాణ అభివృద్ధి సుసాధ్యమవుతుంది. తెలంగాణ మేలుకొలుపు జరుగుతుంది. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు భాగ్యనగర ప్రజలకు ఒక అవకాశం లభించింది. ఈటల ద్వారా అభివృద్ధి చేసుకునేందుకు ఛాన్స్ లభించింది. అందుకే మల్కాజ్గిరి ఈటలకు జై కొట్టాలి.